కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఖండించండి అక్రమ అరెస్టులని. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. ఖండించండి అక్రమ అరెస్టులను. ఖండించండి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి గుండగండ్ల జగదీష్ రెడ్డి గారి జై తెలంగాణ. సీఎం డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్. సీఎం డౌన్ డౌన్. ఖండించండి అక్రమ అరెస్టులను. ఖండించండి అక్రమ అరెస్టులను. పోలీస్ జులుం నశించాలి. పోలీస్ జులుం నశించాలి. పోలీస్ జులుం నశించాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తిరుమలగిరిలో నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డి సభకు వారి యొక్క పార్టీ శ్రేణులను తరలించుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నువ్వు సభ నడిపించుకున్నటువంటి దమ్ము ధైర్యం లేక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను చూసి ఇక్కడ రైతాంగాన్ని చూసి భయపడి రాత్రికి రాత్రి అక్రమ అరెస్టులు చేస్తూ ఎక్కడికెక్కడ పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, నీకు ఒకటే ఖబర్దార్ చెప్తా ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు, నువ్వు ఇచ్చిన 420 గ్యారంటీ హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇక్కడ జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కొట్లాడతాం, వెంటపడతాం, వేటాడతాం. ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కూడా నీ వెంటపడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ నువ్వు భయపడి నువ్వు సభ నడిపించేందుకు పోలీసులతోటి మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేసి నువ్వు సభ నడిపించుకునేంత దుర్మార్గమైన పరిస్థితికి వచ్చినావంటే, గత 10 సంవత్సరాలు ఎక్కడ కేసీఆర్ గారు పరిపాలన కాలంలో ఎక్కడ ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇచ్చిన హామీని అమలు చేసే దమ్ము ధైర్యం లేక, ప్రజల కాడికి పోయి ముఖం చూపించలేక, ఇవాళ పోలీస్ పహారాలో అధికారంలో యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని ఇలా సభలు నిర్వహిస్తా ఉన్నావు. నీ సభలు అనేది తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పి, ఎన్ని అబద్ధాలు చెప్పి, నీ పూటకో మాట చెప్పుకుంటూ నువ్వు కాలం గడుపుతున్నావు, ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. నువ్వు కాళేశ్వరంలో నీళ్లున్నాయి, కన్నెపల్లి పంప్ హౌస్ ఇవాళ మోటార్లు ఆన్ చేస్తే 2-3 రోజుల్లో ఈ యొక్క తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాలకు బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ గారు రైతులను రాజు చేసిండు. ఇవాళ నువ్వు రైతులను ఆగం పట్టించినావు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నువ్వు రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, నువ్వు అదేవిధంగా బోనస్ కానీ ఈ రోజు వరకు కూడా ఇవ్వలే. 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. ఇవాళ ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం ఒకసారి 15 ఎకరాల వరకు నువ్వు రైతు బంధు వేసినావు. ఇంకా చాలా మంది రైతు బంధు పడిన వాళ్ళు, రైతు రుణమాఫీ కాని వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరు నారు పోసుకొని నారు కూడా ఎండిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అందరు నాట్లు పెట్టుకొని ఇలా బ్రహ్మాండంగా రైతు అనేటోడు ఇలా వ్యవసాయం చేసుకున్న సందర్భం. ఇలా వర్షాలు లేక ఒక కాంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా నీళ్లు రాకుండా ఒక కాంచి ఎదురు చూస్తూ ఉన్నారు. నీళ్లు వస్తే కేసీఆర్ గారి పేరు వస్తుంది. కేసీఆర్ గారు కాళేశ్వరం నీళ్ళు వస్తే మళ్ళా కేసీఆర్ గారు ఇచ్చిరని చెప్పి రైతులు అనుకుంటారని చెప్పి ఒక దురుద్దేశంతో లక్షల ఎకరాల్లో ఇలా పంటను వేసుకోకుండా నువ్వు ఇలా ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడుతున్నావు రేవంత్ రెడ్డి. తప్పకుండా నీకు ఈ తెలంగాణ వాదులుగా ఈ మా కొత్త కాదు పోరాటాలు, మాకు ఈ అక్రమ అరెస్టులు కొత్త కాదు, జైల్లో పెట్టడం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమమే జైళ్ళ మధ్యన మరి మేము పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి మా ఉద్యమ నాయకులు అందరం కూడా మీ ఎక్కడ కూడా వెనక పోము. తప్పకుండా నిన్ను వేటాడతావు. మా యొక్క నాయకత్వం ఏ పిలిపించినా తప్పకుండా స్వీకరిస్తాం. మీ వెంటబడి మీ హామీలు నెరవేర్చే వరకు ప్రజల పక్షాన నిలబడతావు, ప్రజల పక్షాన కొట్లాడతాం అని చెప్పి ఈ రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ తక్షణమే కాళేశ్వరం నీళ్లు ఈ యొక్క 3 నియోజకవర్గాలు వచ్చే విధంగా పంపులు ఆన్ చేయాలి, నీళ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తిరుమలగిరి వస్తున్నాడని చెప్పేసి ముందస్తుగానే రాత్రి నుంచే మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని అరెస్టులు చేశారు. ఈ అరెస్టులు అనేటువంటి అక్రమం, దుర్మార్గం. ఎవరిని అరెస్ట్ చేయాలి? నువ్వు ప్రజల కోసం పోరాడే వాళ్ళనా? ప్రజల సమస్యలు ఎక్కడున్నా ఇది సమస్య అని ఎలుగెత్తి చూపే వాళ్ళని అరెస్ట్ చేసేది? ప్రభుత్వంలో చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తే అసలు ఈ అరెస్టులతో పనే ఉంది? ముందు ప్రజలకి హామీలు ఇచ్చినవో హామీలు నెరవేర్చు. పోరాటాలు విప్లవకారులకు ఎర్రజెండా వల్ల కొత్త కాదు. పోరాటం కోసం పుట్టిన జెండాలు, ప్రజల కోసం పుట్టిన పార్టీలు అవి. నువ్వు ఎంత అరెస్టులు చేస్తావో, ఎంత నిర్బంధిస్తావో అంత ఉవ్వెత్తులు లేచి పెడతాం. అంతకంటే ఎక్కువ రెట్టింపు ఉత్సాహంతో నీ అవినీతి మీద, అక్రమీల మీద మేము పోరాటం చేస్తాం. నువ్వు ఢిల్లీ ఏజెంటుగా, మోడీ ఏజెంటుగా మారి ఇలా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్రదిష్ట పాలు చేసేటువంటి ఆలోచనలో ఉన్నావు. అవి నీ పప్పులు ఉడకవు. ఇక్కడ తెలంగాణ ప్రజలు కాసుకొని ఉన్నారు. ఏ ప్రభుత్వం అన్యాయం చేసినా, ఏ పాలకుడు అన్యాయం చేసినా దాన్ని ఎదుర్కోవడానికి, పోరాడడానికి అనునిత్యం విప్లవ పార్టీలు, మాసులైన పార్టీ ముందుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.